ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో బీదలు బీదలు బీదలనే మాట మనం చూస్తున్నాం. వాస్తవమే ప్రియులారా, ఈ రోజుల్లో ఎంతో మందికి చేతుల్లో డబ్బులు లేవు, బ్యాంకుల్లో బ్యాలెన్స్ లేదు. మరి ఇంట్లో చూస్తే నిత్యావసర వస్తువులన్నీ ఖాళీ. ఒకవేళ బియ్యం డబ్బా ఖాళీగా ఉందేమో, మరి పప్పు దినుసుల యొక్క డబ్బా ఖాళీ ఉందేమో, నూనె డబ్బా ఖాళీ, కారం డబ్బా ఖాళీ. ఎంతమంది పస్తులు ఉంటున్నారో మనకు తెలియదు. ఏ కుటుంబాల్లో ఎంత కష్టకాలంలో ఉన్నారో మనకు తెలియదండి. నాకు కూడా తెలియదు. మన సంఘానికి చెందిన వారు కూడా ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో తెలియదండి. బైబిల్లో రాయబడింది బీదలు బీదలు బీదలు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ మాట రాయబడింది. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక్క బీదవాడు ఉండిన ఎడల, నీ సహోదరులలో ఒక్క బీదవాడు ఉన్న ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఈ సమయంలో దేవుని బిడ్డలమైన మనము మన హృదయాలను కఠినం చేసుకోకూడదు కదా. బీదవారిని కరుణించాలని బైబిల్లో రాయబడింది. బీదల పట్ల మనం ఏం చేయాలో ఒక 7 విషయాలు ఉదయకాలంలో నేను మీకు తెలియచేస్తానండి. ఎంతమంది చెప్పండి వలస కూలీలు ఇరక్కపోయినారు? అవునా? ఎంతమంది క్వారంటైన్స్లో ఉన్నారు? ఎంతమంది పస్తులు ఉంటున్నారు బీదవాళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పట్ల మనం ఏం చేయాలో ఒక 7 విషయాలు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మీకు తెలియజేస్తాను. నంబర్ 1 చూడండి, ఏముందో? బీదవాడైన నీ 7వ వచనం, నీ బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. బీదలను కరుణించాలని బైబిల్లో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బీదలను ఎంతో సపోర్ట్ చేశాడండి. యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు బీదలను చాలా సపోర్ట్ చేశాడు ఆయన. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని చెప్పాడు. బీదలది పరలోక రాజ్యం అని చెప్పాడు. ఆ తర్వాత ఒక ఆయన ఆస్తిపరుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవనకు వారసుడవుటకు నేను ఏం చేయాలి అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? మొట్టమొదటి ఆజ్ఞలు పరీక్షించడానికి ఆజ్ఞలు చెప్పాడు. ఇవన్నీ నేను అనుసరిస్తున్నానని చెప్పాడు. ఆఖరిగా యేసుప్రభు ఏం చెప్పాడు? అలాగైతే నీవు నీ ఆస్తి నమ్మి బీదలకిమ్మని చెప్పాడు. చూసారా? నీ ఆస్తి అమ్మి బీదలకిమ్మని అంటే ప్రభుకు బీదల పట్ల ఉన్న కనికరాన్ని మీరు చూడండి. సో నంబర్ 1, బీదలను మనము కరుణించాలని దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కరుణించాలి, కనికరించాలని మనం బైబిల్లో చూస్తున్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందో చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం 2వ లైన్ చదవండి. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. దేవుని ఘనపరచాలనుకుంటున్నావా సోదరుడా, సోదరి? దేవుని ఘనపరచాలనుకుంటే బీదను కనికరించు. బీదను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడని బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మనలో కొంతమందికి సమృద్ధి ఉంది, అవునా? దేవుడు కొంతమందిని బాగా ఆశీర్వదించినాడండి. మనకేమి ఇయ్యక లాక్డౌన్ పీరియడ్లో కూడా మనము మన కుటుంబాలు తినగలిగినటువంటి స్తోమతలో మనం ఉన్నాం. కానీ బీదల సంగతి ఏంటి చెప్పండి? సేవకుల సంగతి ఏంటి?
కొంతమంది నార్త్ ఇండియాలో, కొంతమంది తెలంగాణలో, కొంతమంది ఆంధ్రాలో, కొంతమంది నా యొక్క రాయలసీమలో కదండి, కొంతమంది ఇతర దేశాల్లో. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈవెన్ సోకాల్ గాడ్ సర్వెంట్స్, అవునా, ఎంతమంది ఇలాంటి కష్టకాలంలో ఎంత దీనాతి దీన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా. బైబిల్లో రాయబడింది బీదలను కరుణించాలి, బీదలను కనికరించాలి. బీదను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడని బైబిల్లో మనం చదువుతున్నాం. మళ్ళా చదువుతాం చూడండి, 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండినెడలా నీ బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. హృదయాన్ని కఠినపరచుకొనకూడదు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 John 3rd chapter verse 17. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చదవండి. తన సహోదరుని మీద కనికరము చూపని వాడంట. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడయుండి, నీకు మంచి వ్యాపారం ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, మంచి డబ్బు ఉన్నది కదా, ఈ లోకపు జీవనోపాధి ఉన్నది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాకబు చేయండి కదా. ఆ సంఘానికి చెందిన కొంతమంది బీద సహోదరులను గురించి, సహోదరుల గురించి వాకబు చేయండి. అంత మాత్రం కాకుండా బయట వాళ్ళకు కూడా, మన చర్చిలో ఉన్న వాళ్ళకే కాదు, బయట వాళ్ళని గురించి కూడా మనం కొద్దిగా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ మాట రాయబడిందండి. మళ్ళీ 18వ వచనంలో, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమింతము. కొంతమంది ఊరికే ప్రార్థన చేస్తారండి అంతే. బైబిల్లో ఏముందంటే క్రియ ఉండాలి, మాటతో నాలుకతో కాదు. ప్రార్థన దేంతో చేస్తాము? మాటతో చేస్తాము, నాలుకతో చేస్తాము. కానీ బైబిల్లో రాయబడింది క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సర్వ సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజుల్లో కదా. కొంతమంది బీదలను మనం కనికరిద్దాం, కొంతమంది బీదలను మనం కరుణిద్దాం. కఠినపరచుకొనకూడదని బైబిల్లో రాయబడిందని. కాబట్టి మనం చూస్తే 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం కూడా, 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వరకు మనము సహోదరులను ప్రేమించాలో బైబిల్లో రాయబడిందండి కదా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే బీదలను మనం కరుణించాలి, కనికరించాలి. బీదను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడని బైబిల్లో మనం చూస్తున్నాం. రెండవదిగా 8వ వచనం చూడండి. 8వ వచనం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను. నంబర్ 2, బీదల పట్ల మనం చెయ్యి చాపాలని బైబిల్లో రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదల విషయంలో చెయ్యి చాచి వారికి అప్పు కూడా ఇవ్వాలని బైబిల్లో రాయబడింది. అప్పులంటే నీ స్తోమతకు ఎక్కువగాని కాదు కదా, నీకు తగినంతగానే కదా. కొంతమంది ఎక్కువ అప్పులు అడుగుతారండి, అంత అప్పులు మనం ఇవ్వలేము, కానీ నీ స్తోమకు తగినంతగా మనం ఇవ్వచ్చు కదా. బైబిల్లో రాయబడి చూడండి. రెండవదిగా చూస్తే ఈ సమయంలో నీ చెయ్యి చాచాలి, నీ చెయ్యి చాచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెయ్యి చాచి వాళ్ళకు చేతనంత సహాయము
మనం చేయాలని దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాం. రెండవదిగా చూస్తే చెయ్యి చాపాలి. 11వ వచనంలో కూడా ఉంది చూడండి. 11వ వచనంలో కూడా మనం ఏం చదువుకున్నాము? బీదలు దేశములో ఉండక మానరు. బీదలు ఉంటారండి. వెతుకు బస్తీలో ఉన్నారు, నీ పక్కింట్లో ఉన్నారు, ఎదురింట్లో ఉన్నారు, అండి మీ వీధుల్లో ఉన్నారు, అంత మాత్రం కాకుండా మన బంధువుల్లో ఉన్నారు, మన చర్చిలో ఉన్నారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపాలి కదా, అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సలహానా? చెప్పండి. దేవుడు మీకు ఇష్టమైతే చేయండి అన్నాడా, లేదా ఒక సలహా ఏమైనా చెప్పాడా? కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, చెప్పండి, నీకు ఆజ్ఞాపించుచున్నాను. సోదరుడా, సోదరి, గమనించండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎంతో మంది బీదలు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. వాళ్ళకు మనం చేతనైనంత సహాయం మనం చేయాలి. చెయ్యి చాచాలని బైబిల్లో రాయబడింది. 11వ వచనం మళ్ళా చదువుతున్నాను. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియులారా, చెయ్యి బిగబట్టవద్దు కదండి. చెయ్యిని బిగబట్టవద్దు. బైబిల్లో ఒక మాట రాయబడింది తెలుసా? అన్ని రెఫరెన్సులు చెప్తే మీరు తెరవలేరు. మరి సామెతల గ్రంథం 21:26లో ఏమో తెలుసా? నీతిమంతుడు వెనక తీయక ఇస్తానే ఉంటాడంట. ఇస్తానే ఉంటాడు. నీతిమంతులు వెనక తీయక ఇచ్చుచుందురు. కొంతమంది ఉంటారండి దేవుని బిడ్డలు, ఎప్పుడు గివింగ్. వెరీ ఆఫన్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ నాట్ గెటింగ్, బట్ ఇట్ ఈస్ గివింగ్ కదండి. ఓ క్రైస్తవ పరిచర్య అంటే తీసుకోవడమే కాదు కదండి. యేసు ప్రభు వారు చెప్పారు ఏంటంటే, ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దన్ రిసీవింగ్. ఓ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 21:26లో నీతిమంతుడు వెనక తీయక ఇస్తానే ఉంటాడని రాయబడింది. కాబట్టి 11వ వచనంలో ఏమని మనం చూస్తున్నాము? బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది ఒక ఆజ్ఞను బైబిల్లో రాయబడింది. ముఖ్యంగా సిస్టర్స్కి దేవుడు ఒక మాట చెప్పాడండి కదా, సహోదరులకు దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. సహోదరులకు ముఖ్యంగా ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. సిస్టర్స్కి ప్రాముఖ్యంగా సహోదరులు గమనించండి. ఈ యొక్క సుబుద్ధి గల భార్య అంట, చెప్పండి, గుణవతి అయిన భార్య అంట. మరి ఇక్కడ భార్య గురించి రాయబడింది 20వ వచనం. సామెతలు 31:20లో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 2 విషయాలు మనం విన్నాం. నంబర్ 1, బీదలను మనము కనికరించాలి, కరుణించాలి. నంబర్ 2, బీదలకు చెయ్యి చాచాలని బైబిల్లో రాయబడి. మూడవదిగా చూడండి, మనం చూచినట్లయితే 9వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును కదండి. ఈ బీదవాడు మొట్టమొదట మనకు మొరపెడతాడు. మనకు మొరపెట్టినప్పుడు మనం వినకపోతే ఈ బీదవాడు దేవునికి మొరపెడతాడంట. కాబట్టి మూడవదిగా ఏంటంటే, బీదవాడు దేవునికి మొరపెట్టక మునుపు ఫస్ట్ మనకు మొరపెడతాడు, సహాయం చేయమని కదా.
అది ఇది చేయమని హెల్ప్ అడిగినప్పుడు మనము ఆ యొక్క మొరను వినాలని బైబిల్లో రాయబడింది. బీదల మొర మనం వినాలి. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం, ప్రావర్బ్స్ 21:13 చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం, దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు. మూడవదిగా ఏం చేయాలి తెలుసా? బీదల మొర మనం వినాలి, దరిద్రుల యొక్క మొర మనం వినాలి. బీదల మొర వినాలి, దరిద్రుల మొర మనం వినాలి. దేవుని వాక్యంలో రాయబడి చూడండి. సో ఒకవేళ గనక బీదలు మనకు మొరపెట్టినప్పుడు మనం వినకపోతే చెప్పండి, ఈ బీదవాడు దేవునికి మొరపెడతాడని బైబిల్లో రాయబడి. ప్రభువా నాకు ఎవరు సహాయం చేయలేదు, ఏ ధనికుడు సహాయం చేయలేదు, ఏ సహోదరుడు సహాయం చేయలేదు, ఏ సహోదరి నాకు సహాయం చేయలేదని బీదవాడు దేవునికి మొరపెట్టుకుంటాడు. కానీ మూడవది ఏంటంటే, బీదవాళ్ళు మనల్ని ఏమైనా మొరపెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ మొరను వింటే మన మొరను దేవుడు వింటాడని 21వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి. కొంతమంది క్రైస్తవులు అస్సలు హెల్పింగ్ నేచరే ఉండదండి కదా. కొంతమంది దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇచ్చేసి ఇంకా చేతులు దులిపేసుకుంటారు. ఇంకా నేను దానికి మించి ఒక పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుట కదా. భక్తి అంటే ఊరికే బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకునేది భక్తి కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇప్పుడు చాలా మంది బీదలు ఇబ్బందిలో ఉన్నారు, దిక్కులేని పిల్లలు ఇబ్బందిలో ఉన్నారు కదా. ఎంతమంది విధవరాండ్రు ఇబ్బందుల్లో ఉన్నారు, దరిద్రులు ఇబ్బందుల్లో ఉన్నారు, బీదలు ఇబ్బందిలో ఉన్నారు. వారి ఇబ్బందిలో మనం పరామర్శించుటని దైవ గ్రంథమైన బైబిల్లో రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాకపు చేయండి. మీ వీధుల్లోనే ఉంటారు కదా, బెగ్గర్స్ ఉంటారు, మరి స్కావెంజర్స్ ఉంటారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వలస కూలీలు ఉంటారు, లేదా వాచ్మెన్స్ ఉంటారు. ప్రియులారా, బస్తీల్లో కొంతమంది బీద వాళ్ళు ఉంటారు. మీ బస్తీల్లో మీరు కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కూలి లేదు, చూడడానికి బాగానే ఉంటారు, బయట మంచి షర్ట్, మంచి ప్యాంటు, మంచి చీర కట్టుకొని ఉంటారు, కానీ లోపల వాళ్ళ గృహాల్లో తినడానికి సరైన తిండి ఉండకపోవచ్చు. ప్రియులారా, కాబట్టి ఈ సమయంలో మనం చేయాలి. 3 విషయాలు మనం విన్నాం. చెప్పండి. నంబర్ 1, బీదలను కనికరించాలి. నంబర్ 2, మన బీదలకు మనం అవశ్యముగా చేతులు చాచాలి. 3వదిగా మరి బీదలను చెప్పండి వాళ్ళ మొర మనం వినాలని దైవ గ్రంథమైన బైబిల్లో మనము చదువుతున్నాము. 4వదిగా చూడండి, 4వదిగా మనం చూస్తే లేవియ కాండంలో ఉంది. 4వదిగా లేవియ కాండము 25వ అధ్యాయం 35వ వచనం. లేవియ కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. లేవియ కాండం 25వ అధ్యాయము 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకవలెను. తెరిచారండి? దయచేసి అందరు బైబిల్స్ తీసుకోండి. బైబిల్స్ తీసుకొని ముందర పెట్టుకొని బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ తెరిస్తేనే మీకు విషయాలు అర్థమవుతాయి. లేవియ కాండము 25వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను చూడండి. పరవాసి అంటే ఎవరు చెప్పండి? ఎంతమంది హైదరాబాద్లో ఇప్పుడు వలస కూలీలు ఉన్నారు, ఇతర ప్రదేశాలకు చెందిన వారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కదండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినట్టు, ఒరిస్సా నుండి, ఇంకా అనేక రాష్ట్రాల నుండి మన దేశంలో, మన యొక్క రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు కదా. బైబిల్లో చూడండి, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై. నిరాధారుడు అంటే ఆధారం లేనివంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, నిరాధారులై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవు. నంబర్ 4, వాళ్ళకు సహాయం చేయాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, మన వాళ్ళకు చేతనైనంత సహాయం మన వాళ్ళకు చేయాలి. బైబిల్ ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. సహాయం చేయాలి. అతడు నీ వలన బ్రతకవలెను, అతడు నీ వలన బ్రతకవలెను అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతనైనంత సహాయం మనం వాళ్ళకి చేద్దాం కదండి. ఎంతో స్పష్టంగా రాయబడింది, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. 4 విషయాలు మనం విన్నాం. నంబర్ 1, బీదలను కనికరించాలి. నంబర్ 2, బీదలకు అవశ్యముగా చేతులు చాచాలి. నంబర్ 3, బీదల యొక్క మొర్రను మనం వినాలి. నంబర్ 4, బీదలకు మనం సహాయము చేయాలని రాయాలి. 5వదిగా చూడండి, 5వదిగా మనం చూస్తే ఇప్పుడు కొత్త నిబంధనల గ్రంథానికి వెళ్దాం. కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో ఏముందో చూడండి బీదల గురించి. గలేషియన్స్ 2nd chapter 10th verse. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామండి. గలేషియన్స్ 2nd chapter verse 10. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మేము బీదలను జ్ఞాపకము చేసుకున్న వల్లని మాత్రమే వారు కోరిరి. చెప్పండి, ఎవరంట? అపోస్తలులు ఏం చెప్పారు చెప్పండి? అపోస్తలులు ఏం చెప్పారు? పౌలుకు బర్నబాకు ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? అపోస్తలులు ఏం చెప్పారు? బీదలను జ్ఞాపకం చేసుకున్న వల్ల మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని కదా. బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. బీదలను మర్చిపోవద్దు సోదరుడా సోదరి. అమ్మా అయ్యా, బీదలను మర్చిపోవద్దు. బీదలను జ్ఞాపకం చేసుకోని బైబిల్ చెప్తుంది. బీదలను జ్ఞాపకం చేసుకో కదా. మన డివైన్ లెడ్సింగ్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఎంతమంది బీదలు ఉన్నారండి? ఎప్పుడైనా వాకబు చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి క్రిస్టియన్ లైఫ్ అంటే ఏదో థియరిటికల్ కాదు కదండి. 4 మాటలు వల్లించుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకొని కానుక పడేసి వెళ్ళేది కాదు క్రిస్టియానిటీ అంటే. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ కదా. దేవుని వాక్యాలు, మన విన్న వాక్యాలు మన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ప్రియులారా, మనకున్న దాంట్లోనే లేని దాన్ని మనం ఏం చేయలేము. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే మనం ఇతరులకు మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలంలో ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నాం, యేసు ప్రభుని. మనం అందరం చేరి వచ్చినాం. బైబిల్లో ఏముంది? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ప్రభు చెప్పాడు. ప్రభును మనం ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చెప్పండి, బీదలను జ్ఞాపకం చేసుకోండి, బీదలను మరవద్దు. నీ బంధువుల్లో కానీ కదా, మరి సంఘములో కానీ ఆ తర్వాత మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ బీదలుంటే ఓసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్నైనా చెప్పండి? 5 అయినాయి. 6వదిగా చూడండి. 6వదిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమన్స్ 15:26. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 15:26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. చూసారా? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. చందా కూడా మనం బీదల కోసం చందా వేయచ్చంట, లేదా బీదల కోసం ప్రత్యేకంగా చందా మనం వేయచ్చు. లేదా మీరే గృహంలో కొంచెం చందా ఎత్తి పెట్టుకొని ప్రియులారా పంపించవచ్చు. చూడండి బైబిల్లో ఏమని రాయబడింది? బీదలను కూడా మనము చందా వాళ్ళ కొరకు బీదల కొరకు చందా వేయాలని బైబిల్లో రాయబడింది. అందుకే మన చర్చిలో మన కొంతమంది విధవరాండ్లకు బీదలకు ఏమైనా అక్కర్లో ఉన్న వాళ్ళకి మన యొక్క చందాల నుంచి కూడా కొంత సహాయం చేస్తూ ఉంటాం. విధవరాండ్రకు ప్రతి నెల మనం డబ్బులు సహాయం చేస్తూ ఉంటాం. అలాగనే ఎవరికైనా బీదలు ఉంటే వాళ్ళకు కూడా వారి అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ ఉంటాం.
డెస్పరేట్ నీడ్స్లో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు కానీ, లేకపోతే చనిపోయిన సందర్భాల్లో కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటాము, కొన్నిసార్లు సంఘం నుంచి కూడా సహాయం చేస్తూ ఉంటాము. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. బీదల పట్ల మనం చేయాల్సిన 6వ పని ఏలయనగా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడింది. కాబట్టి బీదల కొరకు కూడా కొంచెం డబ్బు మనం చందా వేయాలి కదండి. వాళ్ళకు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం చూసాం. 6వదిగా మనం చూసాం కదండి. 7వదిగా చూడండి. 7వదిగా చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఆ మాటలు మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి. సందర్భం ఏమిటి? ఒక సహోదరి, లేదా ఒకవేళ మరియ కావచ్చును, ఆ సహోదరి యేసు ప్రభువు దగ్గర అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసినప్పుడు శిష్యులు, ముఖ్యంగా ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు, దీన్ని ఎక్కువ వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అని సనుక్కున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? 7వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు కదండి. చర్చిలో ఉన్నారు, బంధువుల్లో ఉన్నారు, బస్తీల్లో ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు, మన కాలనీలోనే ఉన్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. కాబట్టి ఏమంది? మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. వారికి మేలు చేయండి, బీదలకు మేలు చేయండి, బీదలకు మేలు చేయండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. 7వదిగా మనం చదువుతున్నాం ఏమిటి అంటే, ఏమని చదువుతున్నాం మనం? 7వదిగా మనం చూస్తే బీదలకు మనం మేలు చేయాలని రాయబడి, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును అని యేసుప్రభు వారు చెప్పారు. మరి ఈ సమయంలో దైవ గ్రంథాన్ని బైబిల్లో నుండి బీదలకు మనం ఏ రకంగా మనము బీదల విషయంలో ప్రవర్తించాలో 7 సంగతులు మేము విన్నాం. వరుసగా చెప్పగలరా? నంబర్ 1, బీదలను కరుణించాలి, కనికరించాలి. నంబర్ 2, బీదలకు అవశ్యముగా చేతులు చాచి అవసరమైతే అప్పు ఇవ్వాలి. 3వదిగా చెప్పండి, బీదల యొక్క మొర్ర మనం వినాలి. 4వదిగా బీదలకు మనం సహాయం చేయాలి. 5వదిగా చూస్తే బీదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వదిగా మనం చూస్తే బీదలకు కొంత సొమ్ము చందా మనం వేసి వాళ్ళకి ఇవ్వాలి. 7వదిగా బీదలకు మనం మేలు చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదల పట్ల మనం ఇన్ని కార్యాలు మనం చేయాలని బైబిల్లో మనం చదువుతున్నాం. బీదల పట్ల ఇటువంటి కార్యాలు మనం చేయాలి. 7 విషయాలు మనం బైబిల్లో గుర్తు చేసుకున్నాం. కానీ బీదలకు మనం ఇంత సహాయం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 7 చేసినందుకు దేవుడు మనకు మళ్ళీ 7 మేలు ఇస్తాడండి. ఈరోజు బీదలకు మనం ఏమేమి చేయాలో 7 విషయాలు మనం విన్నాము. ఆ 7 చేసినందుకు దేవుడు మనకిచ్చే 7 ఫలితాలు ఏంటో కూడా బైబిల్లో మనం చూద్దాం. బైబిల్లో ఉంది కదండి, శిష్యుడని చెప్పి ఎవడికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును. ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ఏ కప్ ఆఫ్ కూల్ వాటర్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రివార్డ్. ప్రియమైన దేవుని బిడ్డల బైబిల్లో చూడండి, శిష్యుడని చెప్పి ఎవడైనా గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి మనం చూసినట్లయితే బీదలకు మనం సహాయం చేస్తే దేవుడికి మనకు ఫలితాలు ఇస్తారండి. ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో, ఏమేమి లాభాలు ఉన్నాయో, ఏమేమి ఫలితాలు ఉన్నాయో మనం ఒక 7 రెఫరెన్సెస్ మనం చూసుకొని మన యొక్క వర్తమానాన్ని మనం ముగించుకున్నాం. నంబర్ 1, మనం చదువుకున్న వాక్య భాగంలోనే 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుడు మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? బీదలకు సహాయం చేస్తే దేవుడు మనకు ఇచ్చే ఫలితాలు ఏంటి? 15వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వచనం. నిశ్చయముగా బీదలకు ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు.
ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నంబర్ 1 నిన్ను ఆశీర్వదించును. బీదలకిస్తే ఆశీర్వాదం, బీదలకిస్తే ఆశీర్వాదం. ఓ ఏ విషయాలు ఆశీర్వాదం అంట? నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి ఇచ్చేదే నేర్చుకున్నాం కానీ బీదలకు ఇచ్చేదే నేర్చుకున్నామా? కొంతమంది దేవునికే ఇస్తారండి, దేవునికే ఇస్తారు. ఒక విధవరాలు కనపడినా, ఒక బీదవాడు కనపడినా, ఒక దరిద్రుడు కనపడినా, కదా ఒక అప్పులోడు కనపడినా, లేకపోతే ఒక సేవకుడు కనపడినా కదా, కొంతమంది అస్సలు వాళ్ళకు ఆ మనసే ఉండదు. బైబిల్లో రాయబడింది బీదలకి ఇలా 7 విషయాలు మనం చూసుకున్నాం కదా. ఈ 7 విషయాలు బీదల పట్ల మనం చేస్తే ఏమని రాయబడింది? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నంబర్ 1 నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించును. దేవుని ఆశీర్వాదం ఉంటే గనక ఎవరు ఆపలేరండి. దేవుడు కనుక మనల్ని ఆశీర్వదించడం బైబిల్లో ఉంది. యెహోవా నీవు ఆశీర్వదించినడలా ఎన్నటికీ నీ ఆశీర్వదింపబడును కదండి. కాబట్టి దేవుడు మనకిస్తున్న మొట్టమొదటి ఫలితం ఏంటంటే ఆశీర్వాదం. నంబర్ 2 రెండవదిగా చూడండి, రెండవ ఫలితం ఏంటో చూడండి. బైబిల్లో మనం చూస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం, ప్రావర్బ్స్ 22:9. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. చూడండి అమ్మా, అయ్యా అట్టివాడు దీవెన నొందును. చెప్పండి, కొంతమంది దేవుని బిడ్డలకు దయే ఉండదండి, దయే ఉండదు. దయ పొందుకున్నాము కదా, దయ పొందుకున్నాం, యేసు ప్రభు కృపను పొందుకున్నాం, యేసు ప్రభు ప్రేమను పొందుకున్నాం. కొంతమంది పొందుకునేదే తప్ప చెప్పండి మరలా 1 వే ట్రాఫిక్ ఉంటుందండి. కొంతమంది ఎప్పుడు ప్రేమ పొందుకోవడం, దయను పొందుకోవడం. యేసయ్య నుండి ఇంత దయను పొందుకున్నామే, చెప్పండి ఇంత ప్రేమను పొందుకున్నామే, ఇంత కనికరం పొందుకున్నామే, మళ్ళా మనం ఇతరులకు మనం దయ చూపించాలి. ఏమంట? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును కదా. ఇప్పుడు ఎంతమంది ఆకలి చావులతో ఉన్నారు. మనకు పెద్ద సమాచారం బయట మనకు పెద్ద తెలియట్లేదు. ఎంతమంది మరి ఆకలి దప్పులతో ఉన్నారు. ప్రియులారా, మన చేతనంత సహాయం మనం చేద్దాం. సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనం చేయగలిగింది మనం చేస్తాం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత కదండి, కొంతనే, మనం ఎక్కువ ఏం చేయలేం, ఏదో కొంత. ఇందాక చెప్పాం కదా, గిన్నెడు చన్నీళ్ళు, ఏ కప్ ఆఫ్ కూల్ వాటర్, కొంత కదా. సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకోవాలి. యవన బిడ్డలు ఉన్నారు, మీ పాకెట్ మనీలో మమ్మీ డాడీ మీకు ఇచ్చే దాంట్లో కదా కొంత ఇవ్వడం నేర్చుకోండి. చిన్నప్పటి నుండి ఇవ్వడం నేర్చుకోండి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. నంబర్ 2 రెండవ ఫలితం ఏంటి? అట్టివాడు దీవెన నొందును. మీలో నన్ను కొంతమంది ప్రశ్నించవచ్చు, ఫస్ట్ ఆశీర్వాదం అన్నావు కదయ్యా, ఇప్పుడు రెండవది ఏంటి దీవెన అంటారు, రెండింటికి తేడా ఏంటి అని అడగొచ్చు. ఆశీర్వాదం అంటే స్పిరిచువల్, దీవెన అంటే ఫిజికల్ కదండి. ఆశీర్వాదం అంటే పరసంబంధమైన ఆశీర్వాదం. ఇందాక ఆరాధనలో మనం చూచినాము. అబ్బా, ఒక క్రైస్తవునికి, ఒక దేవుని బిడ్డకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఎంత గొప్పవో తెలుసా కదా. అన్యజనులు చెప్పండి యూదులతో పాటు సమాన వారసులం కదా. ఒక శరీరం అందరి సాటి అవయవాలు, వాగ్దానములో పాలివారం. దేవుడు మనకు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది మన సంఘంలో కొంతమంది బీదలు ఉన్నారండి. సొంత ఇల్లు లేదు, ఉద్యోగం లేదు
చేతుల్లో డబ్బులు లేవు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వాదం నొందిన, ఎప్పుడు డిస్కరేజ్ కావద్దు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ప్రెసిడెంట్స్ కంటే, ప్రైమ్ మినిస్టర్స్ కంటే నువ్వు భాగ్యవంతుడవు. చేతుల్లో డబ్బు లేకపోవచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవచ్చు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు కదా. నంబర్ 1 ఆశీర్వాదం అంటే పరసంబంధమైనవి, దీవెన అంటే భూలోక సంబంధమైనవి కదా. భూలోక రీతిగా కూడా దేవుడు మనల్ని అర్త్లీ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? దయా దృష్టి గలవాడు కొంత తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చిన అట్టివాడు దీవెన పొందును. నీ చదువులో, ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయాల్లో కదండి, అప్పుల పాలు కాకుండా నీ ఆర్థిక విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడని బైబిల్లో రాయబడింది కదా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం చూసినట్లయితే నంబర్ 1 ఆశీర్వాదం అంటే పరసంబంధమైనవి, దీవెన అంటే భూలోక సంబంధమైనవి. కాబట్టి మనం బీదలకు సహాయం చేస్తే 2 ఫలితాలు. నంబర్ 1 ఆశీర్వాదము, నంబర్ 2 దీవెన. మూడవదిగా చూడండి, నంబర్ 3 మూడవదిగా సామెతల గ్రంథం 28-27. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 28-27. బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. కొంతమంది పక్కన బెగ్గర పోయినా కూడా కళ్ళు మూసుకుంటారు. 1 రూపాయి కదా, 2 రూపాయలు కదా. చూడండి బైబిల్లో ఏముందో, బీదవాళ్ళు కనపడినా కొంతమంది కళ్ళు మూసుకుంటారంట. కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును, కానీ బీదలకిచ్చు వానికి లేమి కలగదు. సోదరుడా, సోదరి, ఇచ్చే దాంట్లో ఉన్న ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళకే తెలుస్తుందండి కదా. ఇచ్చుడలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? దేవునికి ఇచ్చేది 1 వంతు, కానీ బీదలకు, సాధలకు, విధవరాండ్రకు కదా, దరిద్రులకు, దేవుని సేవకులకు కదా, కష్టములో దుఃఖములో ఉన్నటువంటి వారికి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలకిచ్చు వానికి లేమి కలగదు, ఆ కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. కొంతమంది బీదలు కనపడినా, బెగ్గర్స్ కనపడినా, ఎంటబడినా కళ్ళు మూసుకుంటారు. 2 రూపాయలు ఇలేవా, 5 రూపాయలు ఇలేవా కదండి. ఇప్పుడు 1 రూపాయికి ఏమి లేదండి. 1 రూపాయి ఇచ్చినా కూడా ఈ రోజుల్లో బెగ్గర్స్ చాలా ఏదో ఇచ్చింది కాకుండా తిట్టుకుంటూ పోతారండి కదా. ఏమొస్తుంది చెప్పండి 1 రూపాయికి? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లోని వాక్యాలు చూడండి. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకుంటే బహు శాపాలు వస్తాయి. ప్రియులారా, ఇప్పుడు అందరు కూడా మీ కాలనీలో బీదలను వాకపు చేయండి. అపార్ట్మెంట్స్లో ఉంటే మరి ఈ యొక్క వాచ్మెన్ల గురించి ఆలోచన చేయండి. లేదా ఈ యొక్క ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వలస కూలీలు ఉంటే వాళ్ళ గురించి వాకపు చేయండి. మీ కాలనీలో, మీ బస్తీలో కదా, మీ చుట్టుపక్కల ప్రాంతాలని, లేదా మీ బంధువులు ఎవరైనా ఉంటే కదండి, మరి ఈ సమయంలో మనం బ్యాంకు యొక్క సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రియులారా, నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, కానీ ఎంతోమందికి నాకు పంపించిన వాళ్ళకు లేదా నాకు ఎవరైనా ఇచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే చర్చి డబ్బు కానీ ఎన్ని వేల రూపాయలు ఆన్లైన్లో కూడా మనం పంపించవచ్చండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఏం చేయాలి? ఇతరులకు మనం సహాయపడాలి. ముఖ్యంగా బీదలకు మనం సహాయం చేయాలి. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు కదా. నమ్ము దేవునికి ఇవ్వడం ద్వారా, బీదలకు ఇవ్వడం ద్వారా మనకేం తక్కువ కాదు. బైబిల్లో మనం చదువుతున్నాం, బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదని బైబిల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేతి రకంగా సహాయం చేయొచ్చు, ధాన్య రూపంగా సహాయం చేయొచ్చు. ఆన్లైన్లో కూడా ఇతరులకు మనము ఎవరికైనా బీదలు కానీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ కదండి, మీ బంధువుల్లో కూడా ఎవరైనా బీదలు ఉంటే మనం ఆదుకోవాలి. బైబిల్లో ఉంది కదా, ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరులు లేమిలో ఉండటం చూచి కూడా నువ్వు సహాయం చేయకపోతే కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మూడవదిగా మనం చూస్తే మనకు దేవుడిచ్చే 3వ ఫలితం ఏంటంటే, బీదలకు ఇచ్చే వానికి లేమి కలగదు, కన్నులు మూసుకుంటే అలాంటి వానికి బహు శాపములు కలుగుతాయని
నంబర్ 4, 4వదిగా చూడండి, బీదలకు సహాయం చేస్తే దేవుడు మనకు చేసే 4వ లాభం చూడండి. 4వ లాభము సామెతల గ్రంథం 19:17. ప్రావర్బ్స్ 19:17. ప్రావర్బ్స్ 19:17. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చెప్పండి చెప్పండి. బీదలకు ఎవరికైనా సహాయం చేస్తే దేవుడంట నాకు అప్పిచ్చినట్టు రాసుకుంటాడంట. చెప్పండి, బీదలకు సహాయం చేస్తే పలాని సోదరుడు, పలాని సహోదరి, పలాని నా బిడ్డ నాకు అప్పిచ్చడం రాసుకొని ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తారంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకే ఇందాకనే వాక్యం గుర్తు చేసుకున్నాం, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అవునా? ఈ వాక్యాలను రాసుకోనండి ప్రియులారా. ఏమని రాయబడిందో చూడండి. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడు ఏం మర్చిపోడండి. నీకు ఒక విషయం తెలుసా? నాకు ఈ వడ్డీల గురించి తెలియదు, కొంతమందికి వడ్డీల గురించి బాగా తెలుస్తుంది కదా. కానీ దేవుడు అంట చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇంకా ఏమేమి వడ్డీలో ఉన్నాడో అన్ని వడ్డీలతో సహా మనకిస్తాడండి కదా. మనం చేసిన ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం దేవుడు మనం చేస్తాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి మనం చూచినట్లయితే మనం 4వదిగా బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమును కానీ ప్రత్యుపకారము చేయడు. 6వదిగా చూడండి. 6వదిగా మనం చూస్తే ఏమని రాయబడిందో చూడండి. 6వదిగా మనం చూసినట్లయితే ఏమని రాయబడిందో, కీర్తనల గ్రంథము 5వది కదా. కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వచనం. 41వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వచనం. 5వది, 6వది, 7వది కూడా ఇక్కడే ఉన్నాయండి. చదవండి. మొదటి వచనం, కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. చూసారా? నువ్వు బీదలను కటాక్షిస్తే ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే బీదలను కటాక్షిస్తే దేవుడు నిన్ను ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అది 5వదండి. 5వ లాభం లేదా 5వ ఫలితం మనం చూడగలం. 6వదిగా చూడండి. 6వదిగా చూస్తే 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనంలో 6వదిగా చూడండి. 2వ వచనంలో యెహోవా వారిని కాపాడి బ్రతికించును. యెహోవాని కాపాడుతాడు, కష్టకాలంలో కాపాడుతాడు, బ్రతికిస్తాడు. ముఖ్యంగా కరోనా కదండి, వేల మంది చచ్చిపోతున్నారు. ప్రియులారా, ఎంత ఘోరమైన చావులు వస్తున్నాయి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు చూడండి కదా. బీదలను కటాక్షిస్తే 6వదిగా దేవుడు కాపాడి బ్రతికిస్తాడు. బీదలకు సహాయం చేయండి సోదరులారా, సోదరిలారా. బీదలకు సహాయం చేయండి. దేవుడు కాపాడుతాడు, దేవుడు వాళ్ళను బ్రతికిస్తాడని 6వదిగా మనం చూస్తున్నాం. 7వదిగా ఆఖరిగా చూడండి ఏమని రాయబడిందో. 3వ వచనం, రోగ శయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరిది. 7వదండి, బీదలను కనుక కటాక్షిస్తే ఒకవేళ రోగాలు వచ్చినా దేవుడిని స్వస్థపరుస్తాడు. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం. ఒకవేళ ఎవరికైనా పొరపాటున కరోనా వచ్చింది అనుకోండి కదా, బైబిల్లో ఈ వాగ్దానం పట్టుకోనండి. ఒకవేళ పొరపాటున కరోనా ఎక్కడుంటుందో ఏమో కదండి, న్యూస్ పేపర్కి వస్తుందంట, పాల ప్యాకెట్ల దగ్గర ఉంటుందంట, లిఫ్ట్లో ఆ స్విచ్ల దగ్గర ఉంటుందంట, ప్లాస్టిక్ల పైన ఉంటుందంట, ఈ యొక్క స్టీల్ పైన ఉంటుందంట, ఎక్కడ పడితే అక్కడ ఉంటుందంట. ఎక్కడుందో మనకు తెలియదు.
పొరపాటున ఎవరైనా పడినా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, బీదలను కనికరిస్తే, బీదలను కటాక్షిస్తే, మూడవ వచనంలో 7వదిగా రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచును. ప్రపంచవ్యాప్తముగా ఎంతోమంది కరోనా వ్యాధి చేత హాస్పిటల్కి వెళ్ళారు. మరి దేవుని కృపను బట్టి కరోనా వ్యాధి నుండి బయటపడ్డారు. సజీవుల లెక్కలో దేవుడు వారిని ఉంచాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మొత్తము మనము 14 విషయాలు మనం విన్నాం. బీదల పట్ల మనం ఏం చేయాలో విన్నాము. ఆ తర్వాత అలా చేస్తే దేవుడు మనకిచ్చే 7 ఆశీర్వాదాలు విన్నాం. గుర్తు చేసి మాత్రమే మరి ముగిస్తాను. నంబర్ 1, బీదల పట్ల ఏం చేయాలి? నంబర్ 1, కనికరించాలి, కరుణించాలి. నంబర్ 2, చెయ్యి చాచాలి, అవసరమైతే అప్పులు ఇవ్వాలి. 3వదిగా బీదల యొక్క మొర మనం వినాలి. 4వదిగా బీదలకు సహాయం చేయాలి. 5వదిగా బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. 6వదిగా బీదలకు కొంత సొమ్ము చంద వేయాలి. 7వదిగా బీదలకు మనము మేలు చేయాలి. ఈ 7 బీదలకు మనం చేస్తే దేవుడు మనకిచ్చే 7 ఫలితాలు. నంబర్ 1 ఆశీర్వాదం, నంబర్ 2 దీవెన, నంబర్ 3 లేమి కలగదు, నంబర్ 4 ప్రత్యుపకారం చేస్తాడు, నంబర్ 5 ఆపత్కాలంలో తప్పిస్తాడు, నంబర్ 6 కాపాడి బ్రతికిస్తాడు, మరి 7వదిగా రోగము నుండి ఆదరించి స్వస్థపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, డివైన్ లైట్ సంఘంలో కూడా ఎంతోమందికి దేవుడు మంచి స్థితిలో ఉంచినాడు. సాఫ్ట్వేర్లకు చూస్తే లక్షల జీతాలు. ప్రియులారా, కొంతమందికి దేవుడు సమృద్ధి ఇచ్చినాడు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. ప్రియులారా, 2-3 వచనాలు చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 17 నుంచి 19 వచనాలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. సరే, అనుభవించు, డబ్బుంటే అనుభవించు, సుఖంగా అనుభవించు, బైబిల్లో ఉంది. 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, బీదాసాదలకు మేలు చేయాలి, సత్క్రియలను ధనము కలవాలి, సత్క్రియలు చేయాలి. ఔదార్యం అంటే ఏంటి? జనరాసిటీ కదండి. ఔదార్యము గలవారును. ఇంకా చదవండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండాలి కదండి. ఎవరైనా తెలిసిన బీదలు కానీ, బంధువులు కానీ ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా డబ్బులు పంపచ్చు కదా. బైబిల్ అలా ఉంది కదండి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసియన్స్ 4:28 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. దొంగిలువాడు ఇక మీద దొంగిలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం. చదవండి ఆ మాట. అక్కరగలవానికి వీలు కలుగుటకు, అక్కరగలవానికి వీలు కలుగుటకు, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు అక్కరగలవానికి పంచి పెట్టాలని రాయబడింది. ఆఖరి వచనం చదివించి ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకున్నాం. బుక్ ఆఫ్ జేమ్స్, ద ఎపిసిల్ ఆఫ్ జేమ్స్, 2nd chapter 15, 16 and 17. సహోదరుడైనను సహోదరి అయినను
దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగు. 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగ క్రియలు లేని విశ్వాసమును మృతము. ఒక సహోదరుడు వచ్చాడంట, ఆ సహోదరి వచ్చినారంట. బట్టలు చూస్తే లేవు, చింపిరి గుడ్డలు, బట్టలు చినిగిపోయినాయి. అవునా? మరి ఈ సమయంలో ప్రియులారా, భోజనం కూడా లేకుండా ముఖాలు చూస్తే నీరసంగా ఉన్నాయి. అప్పుడంట మనం ఏం చేస్తామంట? జాగ్రత్తగా ఉండండి, బాగా తినండి, చలిగాచుకోండి, సమాధానంగా వెళ్ళండి, తృప్తి పొందండి అని చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? నీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అక్క, అన్న నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, బ్రదర్ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సరిపోతుందా? బైబిల్లో ఉంది, విశ్వాసం క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైనది. ప్రియులారా, యేసు ప్రభువుని ఎంతో ప్రేమను మనం పొందినాం, ఎంతో దయను మనం పొందినాం కదా. ఈ సమయంలో క్రీస్తు ప్రేమను అందరికీ మనం చాటి చెప్పుదాం. మన చుట్టుపక్కల వాళ్ళకి కదా, మన యొక్క ఇరుగు పొరుగు వారికి, బీదలకు, బస్తీలోని ప్రజలకు, ఆ తర్వాత ఎవరైనా ఆకలి దప్పులు ఉన్న వాళ్ళకు, బంధువులకు, మీ యొక్క బంధువులకు, చర్చికి కదండి, ముఖ్యంగా చర్చికి. ఆఖరి ఒక వచనం చెప్తాను ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. గలేషియన్స్ 6th chapter 9 and 10th verses చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుగక ఉందము. మేలు చేయుటలో విసిగిపోవద్దు సోదరుడా, సోదరి. మనము అలయక మేలు చేస్తుమేని, అలయకుండా మేలు చేయాలంట. అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతం. ఏదో కొంచెం సేపు చేయడం, ఇంకా చాలే అనుకోవడం కాదు. అలయకుండా మేలు చేస్తుమని తగిన కాలమందు పంట కోతం. 10వ వచనం, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, అమ్మాయ్యా వినండి, మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, మన ఆంధ్ర రాష్ట్రం కాకపోయినా, మన తెలంగాణ రాష్ట్రం కాకపోయినా కదా, వలస కూలీలైనా, వేరే వాళ్ళైనా, వేరే ప్రదేశానికి చెందిన వాళ్ళైనా అందరి ఎడల మేలు చేయాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రయారిటీ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయదు. ఫస్ట్ డివైన్ లైట్లో ఎవరైతే బీదలు ఉన్నారు కదండి, వాళ్ళకు బీద సాధలకు మనం సహాయం చేయాలి. ఫస్ట్ ఏ హౌస్ ఆఫ్ మనం ఏమని రాయబడింది? విశ్వాస గృహమునకు చెందిన వాడి ఎడల, హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ కదా, వాళ్ళకు మొట్టమొదటిగా మనం సహాయం చేయాలి. కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారిని మేలు చేయడం. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక.